这玩意儿你不跟说呢？喜欢82比喜欢。对，你想不想？Main ini ya? Andar di luar malu. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అంధకారంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంస పాలనలో దెబ్బతిన్న ఆంధ్ర రాష్ట్రం మరలా కోలుకొని ముందంజలికి రావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉంది. ప్రజలు పడుతున్న కష్టాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందులు దగ్గరగా చూసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే మా యువగలం రథసారథి యువత యొక్క ఉద్యోగాలు తెప్పించే దాంట్లో ప్రధాన పాత్ర పోషించబోయేది రేపు 5 ఏళ్ల సంవత్సరం తెలుగుదేశం ప్రభుత్వంలో నారా లోకేష్ బాబు గారు ఎంతో ఆలోచన చేసి సూపర్ 6 పథకాలు 6 పెట్టినారు. ఒకటి, 20 లక్షల మంది నిరుద్యోగ యువతకి రాబోయే 5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు కల్పించడం. ఆ ఉద్యోగాలు వచ్చేంత వరకు కూడా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తిని అనౌన్స్ చేసినారు. రెండోది, మహిళలకి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. తర్వాత మహిళలు జిల్లాలో బస్సులో ఎక్కడికి పోవాలన్నా కూడా బస్సులో ఫ్రీ అన్నమాట. అలాగే నాలుగోది, రైతులకు 20,000 రూపాయల ఆర్థిక సాయము. అలాగే బీసీలకు రక్షణ చట్టము. అలాగే మహిళలకు వాళ్ళకి ఒక్కొక్కరికి 1500 రూపాయలు, అంటే 19 ఏళ్ల నుండి 59 ఏళ్ల వయసు వరకు ఉన్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నారు. వీటన్నిటికీ బాబు గారు షూరిటీగా ఆయన మమ్మల్ని ప్రజల్లోకి పోయి, అలాగే రాబోయే 2024 ఎన్నికల్లో ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తానని నేను కూడా ఒక అవకాశం నేను ప్రజలను అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి జిల్లావాసి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే అయినాడు అధికార పార్టీ. ప్రజలు ఆయనకి ఇచ్చిన సువర్ణ అవకాశాన్ని చేజార్చినాడు. అభివృద్ధి పదంలో నడిపేయాల్సిన ప్రొద్దుటూరును అభివృద్ధి జీరో చేసినాడు.
అదే సువర్ణ అవకాశం రాబోయే 24 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతోంది. అదే సువర్ణ అవకాశం, ఒక్క అవకాశం నాకు ఇస్తే ఈ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి పదంలోకి తీసుకొని పోతానని చెప్పేసి ప్రజలకు నేను వివరించే కార్యక్రమం ఈరోజు ప్రొద్దుటూరు రూరల్ మండలం గోపవరం పంచాయతీ ఉపాగులో ఈరోజు డోర్ టు డోర్ తిరిగి ఇవన్నీ సువర్ణ అవకాశం చేజార్చిన ఎమ్మెల్యే, భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా అయితే ఏ కార్యక్రమాలు చేయబోతున్నాం అనే దాన్ని ప్రజలకు అందరికీ వివరిస్తా సూపర్ 6 పథకాలు వివరించే కార్యక్రమం చేయబోతున్నాము. రాబోయేది 24లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే, పేదల ప్రభుత్వం, బీసీల ప్రభుత్వం, అందరికీ శాంతిగా ఉంటుంది, రాష్ట్రం బాగుపడుతుంది. వెనక్కి ఈ 5 సంవత్సరాలు వెనక్కిపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం రాష్ట్రానికి చాలా అవసరం.